అటు చెట్టుకి, తరువుకి, తనువుకి అసువులనిచ్చి, దానివల్లనే ప్రాణం వచ్చేది. అది దేహేంద్రియ మనోబుద్ధి ప్రాణం. ఇక్కడ అసువులనిచ్చి ఆడించిన వాయు, అసువులనిచ్చి ఆడించిన వాయు కఠినముగా కొనిపోవును ఆయువు. కాబట్టి అదే ప్రాణం ఇచ్చేది వాయువు. ఆయువును తీసుకుపోయేది కూడా అదే. గాలి విసురుతో కూలేది తరువు, గాలి జాలి లేక రాలేది తనువు. ఇంకా తమాషా ఏంటంటే, తరువైన తనువైన గాలితోనే జీవము, గాలి దూరమైతే అంతా నిర్జీవము. కాబట్టి అక్కడ గాలి ఉంటేనే చెట్టు, సరేనా? దాన్ని కవర్ చేసేయి, పోతాదో లేదు, చచ్చిపోద్ది. తరువైన తనువైన ప్రాణం, గాలితోనే జీవము, గాలి దూరమైతే అంతా నిర్జీవము. పచ్చని తరువు ఎండుట తథ్యము, పచ్చని తరువు ఎండుట తథ్యము, వెచ్చని తనువు మండుట సత్యము. పచ్చని తరువు ఎండుట తథ్యము, వెచ్చని తనువు మండుట సత్యము. గాలి విసురుతో కూలేది తరువు, గాలి జాలి లేక రాలేది తనువు. తరువుకు తనువుకు ఏమి బంధమో, ఆ ప్రాణమే బంధం. అక్కడి నుంచి ఆక్సిజన్ మనకు వచ్చేది. తరువుకు తనువుకు ఏమి బంధమో, తరువే తనువును కాల్చే వైనము. చివరికి బ్రతుకున్నప్పుడేమో అక్కడి నుంచి ఆక్సిజన్ ఇస్తుంది, మనం బ్రతుకుతున్నాం. రేపు చస్తే ఆ కట్టెలే తీసుకొచ్చి కాల్చేయాలి. తరువుకు తనువుకు ఏమి బంధమో, తరువే తనువును కాల్చే వైనము. గాలి మగనికి ఇరువురు మగువలు, శివుడికే కాదు, ఇద్దరు భార్యలు, వాయుదేవుడికి కూడా. తరువు ఒకటి, తనువు ఒకటి. ఇద్దరు భార్యలు ఉంటే కలిసి ఎప్పుడు ఉండరు కదా. గాలి మగనికి ఇరువురు మగువలు, వల్ల కాటిలో ఒకటై ఉందురు కదా. ఇది కాలుస్తూ ఉంటుంది, అది కాలిపోతూ ఉంటుంది. అది తరువు, ఇది తనువు. అది ఉండడానికి గాలి ఆధారం, ఇది ఉండడానికి గాలి ఆధారం. గాలితోనే పోతాయి, గాలితోనే ఉంటాయి. ఇది ప్రాణం, ఇది భోగసాధనం. భోగసాధనం సూక్ష్మ శరీరానికి సంబంధించింది. అది ఉంటే ఇది ఉంటుంది, లేకపోతే ఉండేందుకు అవకాశమే లేదు. కనుక పంచ ప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోద్ధం సూక్ష్మాంగం భోగసాధనం. అందువల్ల మనిషికి జ్ఞానం ప్రధానమైంది. ఇదంతా సూక్ష్మదేహానికి సంబంధించింది. మనిషికి డిఫరెన్స్ ఎక్కడుందంటే సూక్ష్మంలో ఉంది, స్థూలంలో కానీ కాదు. ఈ పాయింట్ కూడా అర్థం చేసుకో. ఇకపోతే కార్యోపాధి అర్థమైపోయింది మీకు, కారణోపాధి అర్థమైపోయింది, మృత్యువేమిటో కూడా తెలిసింది. ఇక స్వామీజీ, ఆత్మని కథం జీవత్వం ప్రాప్తం. ఆత్మ అనంతం కదా, దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న కనుక మరి నేను జీవుణ్ణి, ఈ దేహానికి పరిమితుణ్ణి అనేటువంటిది కథం జీవత్వం ప్రాప్తం. ఇది ఎట్లా వచ్చింది? ఆత్మని జీవత్వం కథం ప్రాప్తం. మరి అంతటా ఉండేటువంటిది ఆత్మ అయినప్పుడు ఈ జీవత్వం ఎందుకు వచ్చింది? నెక్స్ట్, అనాద్య విద్యా నిర్వాచ్య కారణోపాధిరుచ్యతే ఉపాధిత్రితయాదన్యం
ఆత్మానం అవధారయేత్. ఇది అవిద్యోపాధి. అవిద్యోపాధి జీవ, మాయోపాధి ఈశ్వర. మర్చిపోకండి కదా. ఇది అవిద్యోపాధి, కారణోపాధి. ఈ కారణం ఉండడం వల్లనే, కారణం ఇదై ఉండడం వల్లనే సంసార వృక్షస్య బీజం అవిద్య, దుఃఖమేవ ఫలం. ఇది కాబట్టి తానేమిటో తనకి తెలియకపోవడం అజ్ఞానం. అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ భాతి. కాబట్టి అవిద్య కారణం గనక, అజ్ఞానమే కారణం గనక అవిద్య. ఇది ఎప్పటి నుంచి ఉందండి? అదే తమాషా. అనాది, ఆది లేదు, ఎప్పటి నుంచో చెప్తాం. అనాది అనిర్వాచ్య. ఈ అవిద్యని, కారణోపాధిని ఎట్లా నిర్వచించాలి? అనిర్వాచ్య, ఇండిస్క్రైబబుల్. దాన్ని నిర్వచించడానికి అవకాశం లేదు. దీనిని కారణోపాధి ఉచ్యతే. దీనిని కారణోపాధి అంటారు. మీకు కార్యోపాధి అర్థమైంది, కరణోపాధి అర్థమైంది. ఇది కారణోపాధి, ఇది అవిద్య. కాబట్టి ఈ అవిద్య అనేటువంటిది, అజ్ఞానం ఏదైతే ఉందో అవిద్య, ఇది అనాది అనిర్వాచ్యం. ఇది అర్థమైందంటే నెక్స్ట్ ఉపాధి త్రితయాత్ అన్యం. ఈ మూడు ఉపాధులు ఏవైతే ఉన్నాయో, స్థూల, సూక్ష్మ, కారణ, కార్య, కరణ, కారణ, ఈ ఉపాధులు ఏవైతే ఉన్నాయో, ఉపాధి త్రితయాత్, ఈ మూడిటి నుంచి అన్యం, ఈ మూడిటి కన్నా వేరుగా ఏదైతే ఉందో అది ఆత్మానం. ఇది ఆత్మ అంటే అవధారయేత్. ఇది నిర్ధారణ జరగాలి. ఇది నిర్ధారణ జరగాలి. ఇప్పుడు అర్థమైంది ఆత్మ అంటే ఏంటో. కాబట్టి దీనికి సంబంధించిన జ్ఞానం కలగాలి. అంతేగాని ఉపాధులకు సంబంధించిన జ్ఞానం కలిగితే లాభం లేదు. మళ్ళీ స్థూలోహం, గౌరవహం, దేహోహం ఇవే వస్తాయి. క్లియర్? ఇంట్రడక్షన్ జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి నేను ఆత్మ అన్నప్పుడు ఆత్మ జ్ఞానం ఉండాలన్నావు. జ్ఞానం లేదు. జ్ఞానం ఎప్పుడైతే లేదో ఉపాధులు ఉన్నాయి చూసారా, అదే నేను అనుకుంటూ ఉన్నావు. స్థూలోపాధి నేను, సూక్ష్మోపాధి నేను, కారణోపాధి నేనని కాదు. ఇప్పుడు అవేంటో అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు రెండు తెలిసాయి, మూడోది కూడా ఇప్పుడు తెలుస్తుంది. తెలిసిన తరువాత త్రితయాత్, ఉపాధి త్రితయాత్ అన్యం, ఈ మూడు ఉపాధుల కన్నా వేరుగా ఏదైతే ఉందో అది ఆత్మానం అవధారయేత్. నిర్ధారించుకో దీన్ని. దీనికి సంబంధించిన జ్ఞానమే నీకు కలగాల్సింది. అదేమిటో తర్వాత వస్తుంది. కనుక ఆత్మని కథం జీవత్వం ప్రాప్తం అంటే అవిద్యోపాధి జీవ, మాయోపాధి ఈశ్వర. కాబట్టి ఈ అవిద్యను గురించి చెప్తున్నాడు. ఈ అవిద్య ఏమిటండి? ఇది ఆవరణ. ఏంటిది? ఆవరణ కదా. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన బోలో ముహ్యంతే జంతవః. క్లియర్. ఆవరణ అంటే ఏదో కాదు. ఆవృణోతి ఇది ఆవరణ. ఏదైతే దాన్ని కప్పేసి ఉందో ఆవృణోతి ఇది ఆవరణ. కాబట్టి అజ్ఞానేన జ్ఞానం ఆవృతం. కాబట్టి జ్ఞానం ఉంది, అజ్ఞానం చేత కప్పబడింది. ఆత్మ ఎక్కడైతే ఉందో అక్కడే ఉంది ఆత్మజ్ఞానం. నాకు తెలియడం లేదు. అది ఆత్మ తెలిస్తే ఆత్మజ్ఞానం వేరు కాదు. తెలియకపోవడం చేత ఉన్నది ఆత్మ, నేను అనేది ఆత్మ, దానికి సంబంధించిన జ్ఞానం అనాత్మ జ్ఞానం. ఇది మిక్స్ అయ్యింది. ఇది కలగాపొలగం. ఇప్పుడు దీన్ని వివిచ్య, దీన్ని పృథక కృత్య, దీన్ని వేరు చేస్తూ పోతున్నాం. బ్యూటిఫుల్ పాయింట్. కనుక అనాది అవిద్య అనిర్వాచ్య ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ కారణోపాధి ఉచ్యతే. అంతవరకు చూడండి. తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ తర్వాత చెప్తాను. కనుక అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. కాబట్టి ఆవరణ ఏదైతే ఉందో ఇది కారణోపాధి. కారణం అనేటువంటి ఉపాధి. అజ్ఞానం కారణం కదా, అంతేనా? అవిద్య కారణం కదా. సంసారం అంతే. సంసార వృక్షస్య బీజం అవిద్య దుఃఖమేవ ఫలం. అందుకే నిజం. కనుక సంసారం అనేటువంటిది మన కార్యరూపంలో కనపడతా ఉంది. కారణం అజ్ఞానంగా ఉంది. దేనికి సంబంధించిన అజ్ఞానం? ఆత్మకు సంబంధించినటువంటి అజ్ఞానం. కనుక ఇప్పుడు చూడండి, జీవస్య కారణత్వాత్ అవిద్యోపాధి. జీవస్య కారణత్వాత్ అవిద్యోపాధి. కాబట్టి ఈ అవిద్య అనేటువంటి ఈ మూడో ఉపాధి ఉండడం వల్లనే
నేను జీవుణ్ణి, అహం జీవ, అహం పరిచ్ఛిన్న అవచ్ఛిన్న ఇవ భాతి.